మనం ప్రస్తుతం యాండ్రాయ్ గ్రామంలో అయితే ఉన్నాము. రాజధాని నిర్మాణ నిమిత్తం మలివిడత భూ సమీకరణలో భాగంగా యాండ్రాయ్ గ్రామంలో కూడా భూ సమీకరణ అయితే చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్కి రైతులు అనుకూలంగా ఉన్నారా లేరా, ఈ గ్రామస్తులు ల్యాండ్ పూలింగ్పై ఏమని చెప్పుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంటి, ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేటప్పుడు వారు చేస్తున్న డిమాండ్స్ ఏంటి, తదితర అంశాలన్నీ కూడా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం యాండ్రాయ్ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకునే దానికి. ఆల్రెడీ అంతా పేపర్ మీద రాసుకొని భూమి గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మాది కొద్ది చిన్న గ్రామం కాబట్టి లేబర్ ఎక్కువ ఉన్నారు. ఆ పెన్షన్ పెంచాలని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఏ పెన్షన్? అదే భూమి లేని రైతులకి పెన్షన్ నెలకి అక్కడ 5,000 ఇస్తున్నారు కదా, వాటిని పెంచమని మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారిని మాట్లాడాము. ఇక్కడ రైతులు రుణమాఫీ అడుగుతున్నారు, ఇస్తామన్నారులే. అక్కడ ఎలాగైతే చేస్తారో ఈడ కూడా అట్నే చేద్దామన్నారు. పెంచడం అయితే ఏమి లేదన్నారులే. ఆర్డీ గారు వచ్చారు, ఎంఆర్ఆ గారు 3 రోజులు చెప్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, వాళ్ళందరూ, కలెక్టర్ గారు అందరూ వస్తూ ఉంటున్నారు. ఇటానికి సిద్ధంగానే ఉన్నారులే అందరూ. కాకపోతే ఒకళ్ళ ఊరు అన్నాక కాతే కూతే ఎదురేగా ఉండిద్దిలే. వాళ్ళు కూడా లైన్ చేసుకొని ఇచ్చుకునేదంటే ఆలోచించుకుంటున్నారులే, ఇబ్బంది ఏమి లేదు. అందరూ పెద్ద రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు. పెద్ద రైతులు అయితే ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. చిన్న రైతులు ఏంటంటే ఆ భూమిలో పండించుకొని తిని జీవనాధారం జరుగుతుంది కాబట్టి అది పోతుందని బాధే. కానీ గవర్నమెంట్కి వ్యతిరేకం ఇచ్చేది ఏమి ఉండదు కదా. వ్యవసాయ పనులు బాగా ఎలా ఉంటాయి? బాగానే ఉండేది. పత్తి, మిరపలు వస్తారు, శనగ, కంది, బోర్లు వస్తాయి, నీళ్ళు తాగుతాయి. పంటలు మాత్రం బాగానే పడుతాయి. పత్తి వేసుకుంటారు రైతు. ఎక్కువగా పత్తి పంట ఎక్కువ ఉంది, శనగ పంట. 2,166 ఎకరాలు ఉంది మా ఊరు. ఎండ్రాయి రెవెన్యూ, చాపాడు, ఎండ్రాయి 1 కలిసి ఉండేది. మొత్తం 1,400 మంది ఓటింగ్. 1,450 ఉండేలే. బాగానే ఉండేది, చేస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగానే సహకరిస్తుంది, ఇబ్బంది లేదు. భూమి ఇస్తాక సిద్ధంగానే ఉండవు. మాకు 50 సెంట్లు ఉంది, ఇస్తాక సిద్ధంగా ఉండవు. మాకైతే కవుల్లో అయితే 40 వేలు కావాలి. స్థలం అయితే 12,000 ఇస్తున్నారు, 1,200 ఇస్తున్నారు. ఎకరానికి 1,200 ఇస్తారంట. అవి కూడా మాకు ఎక్కువ 1,400 కావాలి. ఇంకేమన్నా డిమాండ్లు ఏమన్నా అడుగుతున్నారా మీరు? మాకు ఇవి కావాలి అని రుణమాఫీ అడిగారు. రుణమాఫీ కూడా ఎక్కువే కావాలి మాకు. సుమారుగా ఎంతవరకు అడుగుతున్నారు మీ గ్రామంలో రుణమాఫీ? మా గ్రామంలో అంటే అక్కడ ఎంత ఇచ్చారు? వడ్లమాల అప్పుడు ఫస్ట్ 1,00,000 ఇచ్చా ఉన్నారు, 1,00,000 ఇచ్చా ఉన్నారు. మాకైతే 2 లక్షల పైన కావాలి, 2.5 లక్షలు కావాలి రుణమాఫీ. గవర్నమెంట్ పాలన బాగానే ఉంది కానీ మా గ్రామంలో అయితే ఏం పనులు చేయలేదు ఇంతవరకు. 2 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఏమి ఇంతవరకు ఒక కాలువ కట్టలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఏం కట్టలేదు మా దాంట్లో. అది డెవలప్ అయితేనే నమ్ముతున్నాం. మరి డెవలప్ చేస్తారని నమ్ముతున్నాం. మాకు 4 క్యాపిటల్ అటు వైకుంఠపురం కానీ ఇటు అనంతరంలో కానీ ఇస్తే మాకు బాగుంటుంది. అటు ఇస్తే అది కూడా ఆక్షేపం ఏం లేదు. ఎమ్మెల్యే గారు సహకరించి ఊళ్ళో ధర్మారావు గారు కానీ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ముందుగా నిన్ననే చెప్పారు, లిస్ట్ మొత్తం రాసుకున్నారు. ఏమి ఇబ్బంది ఏమి రాలేదు. అందరూ అన్ని కులాలు, అన్ని క్యాస్టులు కూడా వ్యతిరేకంగా ఏం లేరు. అందరూ సమకూలంగా మాట్లాడుకొని ధర్మారావు గారు, సర్పంచ్ గారితో కూడా ధర్మారావు గారికి ముందుకు వచ్చి అందరి పేర్లు ఇష్టపడి అందరూ ఇస్తూనే ఉన్నారు. అంతకంటే ఇంకెక్కడ చాలా ఏం లేదు. 200 ఎకరం ముందుగానే ఇస్తాను బయలుదేరి కాగితాలు తీసుకొని పోయారు. రైతులు ఉండారు, ఒక 500-6 మంది ఉండారు. కానీ సన్నకారు, చిన్నకారు రైతులు మొత్తం కూడా ఇస్తున్నారు. ఏం ఇబ్బంది లేదు దీంట్లో. 14 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా మా రాజులు కూడా ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. రాజులు ఇదివరకు వ్యతిరేకం అన్నారు కానీ అందరూ సమష్టితోటి అన్ని క్యాస్టులు, కుమ్మర్లు కానీ మాలపిల్లలు కానీ ఏ క్యాస్ట్ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడరు. అందరూ శుభ్రంగా ఇస్తున్నారు. అది ఎండ్రాయి పరిస్థితి. పరిపాలనకే నెంబర్గానే ఉందిగా. అన్ని మళ్ళీకి కూడా కూలి చేసుకున్న వాడికి కూడా ఇది ఇస్తున్నారుగా. ఏమి లేకపోయినా పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఆ మాటని నిర్ణయించుకుంటానే ఏం ఇబ్బంది రాదు, నేను ఉండాలని వాగ్దానం చేశాడు. అది ఎండ్రాయి పరిస్థితి.
కొమ్మలపడి అయినా భాషను ప్రమేణ గారు. అది పరిస్థితి. ఎట్లా మరి ఏమైనా డిమాండ్లు ఏమైనా చేస్తున్నారు ఊళ్ళో? డిమాండ్ భూమి ఇస్తే మాకు ఈ కావాలి అని అడుగుతున్నారు. ఏం అడగట్లే, అయ్యేం లేదు. నేను సిపిఎం పార్టీ లీడర్ని, ఎర్రజెండా లీడర్ని, కూల్ సంఘం నాయకుడు, అమరావతి మండల రైస్ కూల్ సంఘ నాయకుడు. కూలీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు మరి. ఇక్కడ ఏం వాళ్ళకి కూడా ఇన్కమ్ ఇస్తున్నారుగా, 5,000 మనకు ఇస్తున్నారు పింఛను లేని వాళ్ళకి, వాళ్ళకి కూడా కలిపి 5,000 ఇస్తున్నారు. రేపు 10,000 అవుతుంది కదా, మనకి అట్లా కుదురుద్ది. అదే మేము కూడా నేను అక్కడ కూడా విశాఖపట్నం కూడా వెళ్ళాం, సిఐటి సమావేశానికి వెళ్ళాం. వెంకటేశ్వర గారు కూడా వచ్చాడు, రాష్ట్ర కార్యదర్శి. అమరావతిలో కూడా బాగానే మేము కూడా పోయాం, దాన్ని ఏ ఇబ్బంది ఏం లేదు. సమీకరణకి ఎందుకని అంత ఇంట్రెస్ట్ గా ఇస్తున్నారు భూమిని? చంద్రబాబు గారు బాగు చేస్తాడని. అది ఏమైనా డిమాండ్లు ఏమైనా పెడుతున్నారా? మాకు ఇవి కావాలి, ఏవి కావాలి? అడగటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం అడుగుతున్నారు? అదే మాకు భూమి ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, రెండోది ఎంత ఇస్తారు, కౌలు ఎంత ఇస్తారు, అక్కడ మీద పెంచేయమని. అప్పుడు మీద ఇప్పుడు ఈ రోజులు గడిచిపోయినాయి కదా, 10 సంవత్సరాలు. అది ఆ విషయం అడగాలని ఆలోచనలో ఉన్నాం. మరి భూములు పేదలకు ఇచ్చే పెన్షన్ కూడా ఏదో ఉంది కదా, కూడా పెంచమని అడుగుతున్నారు. దాన్ని కూడా పెంచమని సరికి 1,600 ఏమో ఓటింగ్ ఉంది. ఎటు ఏ పార్టీ వైపు ఎక్కువ ఉంటుంది? ఇటువైపు దాదాపుగా టీడీపీకి. ఈ భూసేమీకరణకి అయితే ల్యాండ్ పూలింగ్ కి ఎక్కువ మంది ఇష్టంగా ఉన్నారు మీ ఊళ్ళో. ఉన్నారు, కొంతమంది కాదంటున్నారు. మరి వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు. ఇస్తున్నారు, 90% ఇస్తున్నారు, 99% ఇస్తున్నారు. ఎందుకని అంత ఉత్సాహంగా, ఎందుకని అంత ఇంట్రెస్ట్ గా, ఎందుకని ఏంటిది అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు భూములు ఇటాకి? వచ్చే కౌలు కంటే అదే బెటర్గా ఉన్నది. ఇప్పుడు కమర్షియల్ ప్లాట్ ఇంకా మంచి రైతుకి లాభం కనుక 99% పూలింగ్కే ఇస్తున్నారండి. 1 or 2% కొంచెం అడ్డం తిరుగుతున్నారు. మరి గవర్నమెంట్ అప్పుల్లో కొంచెం వెనకాడుతుందని చెప్పారు. గవర్నమెంట్ కూడా కొంచెం ఇస్తాము, కాదు కొంచెం టైం పడుతుందని చెబుతున్నారు. రైతులు అప్పుడు దాకా ఆగలేకపోతున్నారు. అది 90% అనుకూలం, నేను ఒక్కనే కాదు. 90% అనుకూలం. ఎందుకని అంత ఉత్సాహంగా భూములు ముందుకు వచ్చిస్తున్నారు? ఇది కారణం ఏంటి? ఏముంది, డెవలప్మెంటు. దానివల్ల రాజధాని లేకముందు మాది 1,00,000 లోపు. ఇప్పుడు రాజధానిని అక్కడ ప్రకటించాలని ఇప్పుడు 1,50,00,000 ఇవాళ కూడా తీసుకుంటున్నారు. రేపు ప్లాట్లు ఇస్తే ఇంకా డెవలప్ అయిద్దనే కానీ వెనక్కి బ్యాక్ ఏం కాదు కదా డెవలప్. ముందు ఇచ్చిన ప్లాట్లు కొంత సమస్యలు ఉన్నాయి అంటున్నారు కదా, దాని మీద మీరు ఎలా? సమస్యలు ఏమీ లేవు, నేను కూడా అక్కడ తిరుగుతాను. కాకపోతే మధ్యలో 5 years గ్యాప్ వచ్చింది. అప్పుడు దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. అందులో వాళ్ళని కొన్ని ఇబ్బందులు పెట్టారు. వాటి వల్ల భయపడి కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమైనవి అసలు లేటు మూలకాన. ఇప్పుడు అది ఎమ్మటే కనుక చేసేస్తే కంటిన్యూషన్ జరుగుతూ ఉంటే పని రాదు, తేడాలు రావు అని అనుకుంటున్నాం. అదే సమస్య అడుగుతున్నాం వాళ్ళని కూడా. ఇప్పుడు వచ్చిన మంత్రి గారిని కూడాను ఇలాంటి గ్రాప్స్ రాకుండా తేడాలు రావు, ఏదైనా తేడాలు ఉంటే వాటిని ఎత్తి పడుతున్నాం లాయర్ గారు. డిమాండ్ చేస్తున్నారా? ఏం లేదు, కొంచెం కవులు పెంచమని అడుగుతున్నాం. ఏదో 30 ఏళ్ళు అప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు ఏంటంటే 2 ఎకరాలు పండించుకుంటూ పక్క కమర్షియల్లో ఇంకో పని చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఏం చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి కొంచెం కవులు పెంచండి, ఏదైనా అవకాశాన్ని బట్టి. అది కూడా డిమాండ్ చేయమని చంద్రబాబు గారిని. మరి రుణమాఫీలు ఇవి కూడా అడుగుతున్నారు అంటున్నారు కదా కొంతమంది. అడుగుతారు, ఏదో రుణమాఫీలు ఉన్నాయని. ఈ వడ్డమాన్లో సమావేశం జరిగింది, వడ్డమాన్లో రుణమాఫీ ప్రకటించారు నారాయణ గారు. అట్లాంటిది ఏదైనా మీరు కూడా అడిగే అవకాశం ఉంది అక్కడ? రుణమాఫీ అనేది మరి ఏదో చెబుతుంటే, నీకు టెలికార్డును చొక్కా ఇస్తే నాకు క్యాప్ కావాలంటావు, క్యాప్ ఇస్తే కళ్ళజోడు కావాలంటావు, ఇవన్నీ మామూలుగా వచ్చాయి. వాళ్ళ అవకాశం కూడా ఉండాలిగమ్మా, అవకాశాన్ని బట్టి ఇస్తారు. అంటే నువ్వు అన్నట్టు నారాయణ గారు వడ్డమానుకు ప్రకటించి మాకు ప్రకటించడం అనేది మొత్తం ఒకటే తీసుకుంటారు, ఒకే నిర్ణయం. అంతేగాని ఊరికో నిర్ణయం తీసుకోరు కదా. ఇప్పుడు తీసుకున్న 4-5 రోజులు ఒకే నిర్ణయం తీసుకుంటారు ఏదన్నా కానీ. అక్కడ ప్రకటించితే ఇటుకు ప్రకటించుతారు. ఒక చోట ప్రకటించడం అనేది మొత్తం ప్రకటించుతారు కానీ ఒక చోట ప్రకటించారు కదా. ఎట్లా ఎంత జనాభా ఎట్లా ఎంత ఉంటుంది ఊరి జనాభా? దేని మీద ఆధారపడి చేస్తారు? వ్యవసాయమే ఎక్కువ, అంటే గేదెలు ఉంటాయి. సరే, మేము మా పుట్టిన ఎక్కడ మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాదు, బెంగళూరు. వ్యవసాయమే ఆధారం. వ్యవసాయమే మా ఊరు వరకు. ఏం పరిశ్రమ? వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి? భూములు ఇచ్చితే సరే ఏముంటుందండి, వాళ్ళకు కూడా రాజ్యాంగంలో ఇచ్చినట్టు ఇస్తామన్నారు, ఇవ్వవలసిందే. అప్పటికిప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇంకొక 1000-20 పెంచి ఇచ్చినా ఇబ్బంది లేదు. ఎవరు ఊర్లో ఎంతమంది అనుకూలంగా ఉంటారు? దాదాపు 90% బిగిన్ అయినాక అందరూ వచ్చేస్తారు. ఏం చేసుకుంటారు తెలియదు. ఏముంది, ఇప్పుడు అక్కడ ఉంది ఇవ్వలేదు కొంతమంది. తర్వాత తీసుకోమంటే తీసుకోలేని పరిస్థితి. వీళ్ళు కూడా కొంచెం అబ్జెక్షన్ పెట్టేసరికి వాళ్ళు నష్టపోయారు. ఇది రాజధానిలో తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు నష్టపోయారు.
ఎందుకని ఇటు కొన్ని రోజులు ఇవ్వట్లేదని చెప్తున్నారు, మీ ఊళ్ళో భూమి ఇవ్వమన్నారని చెప్తున్నారు. ఇస్తారు అంటే దానికి అనుకూలంగా బట్టి దాని ప్యాకేజీని బట్టి అందరూ ఇస్తారు. ఏం డిమాండ్ ఏమన్నా మాకు ఇవి కావాలి ఏమన్నా అడుగుతున్నారు మీరు భూములు? 1500 గజాలు 50,000 కవులు అది అడుగుతున్నారు అందరూ. బండ్ల మీద కూర్చున్నప్పుడు చూస్తాం అభిప్రాయం. వాళ్ళు ఏమన్నారంటే 50,000 కవులు 1500 గజాలు. అప్పటికిప్పటికి కొద్దిగా మార్పు కనపడింది కాబట్టి అప్పుడు 35,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 50,000 అడుగుతున్నారు. పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన నెంబర్ 1 చంద్రబాబు పరిపాలనకే దాన్ని చూసే పనే ఉంది. అంటే రాజధాని డెవలప్ అవుతుంది కాబట్టి మీరు కూడా డెవలప్ అవుతుంది అని చెప్పని ఆకాంక్ష అయినా కానీ ఆయన చేతిలో పెట్టాను ఆయనే చేస్తాడు డెవలప్ ఎప్పుడైనా. ఇంకొక 5 ఏళ్ళకైనా అయింది నిదానంగా. అయితే ఇప్పుడు పిల్లగాడు పుట్టాడు ఒకసారి పెరగడుగా, నిదానంగా పెరుగుతా పోతాడు. అది అట్ట. ఇంకేమైనా అడుగుతున్నారా భూములు ఇచ్చేదానికి? మీ ప్లాట్లు ఎక్కడ కావాలని అడుగుతున్నారు? ఫ్లాట్లు ఇట్టే కావాలని అడుగుతున్నారు. ఈ అనంతారం కల్లే కానీ కర్లపూడికి వెళ్ళే కానీ వైకుంఠపురం ఎట్లో ఎత్తే ఒప్పుకొని అంటున్నారు. అది అంతే, ఇంకేమైనా అడుగుతున్నారా? ఇంకేమన్నట్లు అయ్యే అడిగేది. ఈ రైతు కూలీలకేమో అటు ఇచ్చినట్టు ఇస్తారుగా. 5,000 6,000 పెన్షన్ ఉంది, అది ఆ టైప్ ఇస్తారు. పాత పద్ధతిలోనే ఇస్తాము, గతంలో భూ సమీకరణ చేసినప్పుడు ఏవి ఇచ్చాము అవే ఇస్తామన్నారు, మీరేమో 1500 గజాలు అంటున్నారు. ఇప్పుడు అడుగుతారు. అప్పటికిప్పటికి రూపాయి రేటు మార్కెట్ రేటు పెరగల, అందువల్ల ఎక్కువ అడుగుతున్నారు. అది తన ఊళ్ళో అంతా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నారు ఇయటానికి. మొత్తం 50% అనుకూలంగా ఉన్నారు. ఇక ఏదైనా కానీ గవర్నమెంట్ ఇస్తేనే మేము ఆధారం. గవర్నమెంట్ ఇస్తేనే అంతే, ఇక లేకపోతే భూములు తీసుకుంటే పని ఉండదు గారు. లేదు. ఇక ఏదో ఒకటి వాళ్ళు ఇస్తేనే మేము ఆధారం బతికేది. ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు పిల్లలు? మాకు ఒక అబ్బాయి, నేను. మరి ఆధారం వ్యవసాయం పోతే ఎట్లా? ఏదో ఒకటి గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు ఇస్తే ఏదో ఒకటి వాచ్మెన్లో వాళ్ళకు ఉంటుంది. అంతే అంతే, అంత మినహా ఏరేది అండి. పక్క ఊళ్ళో గంట కూడా పని ఉండదు. మన అల్లయ్య పని కదా 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం వెళ్తాము? ఏం చెప్తారు ప్రభుత్వానికి? భూములు తీసుకుంటే మీరు ఏం కావాలని కోరుకుంటారు? మాకు ఏదైనా కానీ నెలకి ఎంత అని ఇస్తే ఇబ్బంది లేకుండా. అది నాకు పింఛనే వస్తాయి, దాని తోడు ఇంకా ఏదైనా ఇస్తే సరిపోదు, భుక్తి చేస్తాం. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన పర్వాలేదనే కదా మా ఊరు వాళ్ళు అందరూ ఇస్తా ఉన్నది. భూములు ఇస్తున్నారు. ఊరు మొత్తం బాగానే అనుకూలంగా ఉంటారు భూములు ఇటాకి. కాకపోతే ఏదో ఇప్పుడు 60% ఇస్తున్నారు, 40% తర్వాత వాళ్ళే ఇస్తారు. ఇక అంతకంటే చేసేది ఏముంది? అది ఇంక ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇద్దామని అనుకుంటున్నామండి. మేము ఎంత పొలం? ఎకరం 18 సెంట్లు మా అమ్మగారి పేర, మేము 3 అన్నదమ్ములు పంచుకోవాలా. ముందు భూములు ఇచ్చిన వాళ్ళు డెవలప్ కాలేదు కదా, మరి డెవలప్ చేస్తారా లేదని అడుగుతున్నారు కొంతమంది. మీకు కూడా సందేహం ఉందా? చాలా మంది అడుగుతున్నారండి, అడుగుంటారు. అప్పుడు 29 లక్షలు అమ్ముకున్నారు 2 ఏళ్ళ పొలం. ఏంది ఎకరం అమ్మితే ₹1 కోటి రాలా. ఇలా ఎకరం అమ్మితే ₹1,64,00,000, ₹1,51,00,000, ₹1,55,00,000 అమ్ముకుంటున్నారు. ఏంది ఇంకా విమర్శించి మాట్లాడుతున్నారు. ఇంకా బాబు గారు వచ్చినా కానీ, మంచి ప్రభుత్వం వచ్చినా కానీ, డబ్బులు వచ్చినా కానీ బోధరతం డోకరా కడతాం అల్లాడిపోయారు జనం. డోకరా కడతాం కదా, డోకరా వీళ్ళు చక్కగా డోకరా కడుతున్నారు. 2 లక్షలు డోకరా ఇస్తున్నారు, టక్కన డోకరా కడుతున్నారు. ఇప్పుడు అప్పుడు 4 నెలలు 3 నెలలు ఆపారు, బోకూడదు జరక్క. మాకు టీడీపీ ఎక్కువ అండి, ఊరు టీడీపీ ఎక్కువ. కానీ మా నాయకులు ఏం చేస్తారంటే, మా దుర్గ ధర్మారావు గారు, అరే పోనిండ్రా అని చెప్పి మమ్మల్ని తిడతాడు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇళ్ళ మీదకి వచ్చి కొట్టారు మమ్మల్ని. వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టారు. కానీ మా ధర్మారావు గారు వాళ్ళ పాప వాళ్ళే పోతారా, మనకొద్దు, వాళ్ళ కర్ర వాళ్ళకి ఇస్తారని చెప్పి అన్నాడు మాతో. మాకు కూడా జరిగింది అన్యాయం. మళ్ళీ బాబు గారు వస్తే పరిస్థితి బాగానే ఉంటుంది. మళ్ళీ జగన్ వచ్చామంటే మళ్ళీ అదే దొరికిద్ది అంతే. అవన్నీ పెద్దలు అడుగుతారండి, మాకు కొద్దిగా లేదు. నా పేరు ఏళ్ల శ్రీకాంత్, మాది ఎండ్రాయి గ్రామం, అమరావతి మండలం. మా గ్రామం వచ్చేసేసి సెకండ్ విడతలో పోలింగ్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అన్నది ఇప్పుడు క్లుప్తంగా నేను అడగవలసింది. అండ్ నా ఇన్పుట్స్, నాతో పాటు మా గ్రామ ప్రజల ఇన్పుట్స్ కొంతమంది మాత్రమే నాకు చెప్పున్నారు. అందరూ చెప్పున్నారని నేను అనుకోవట్లేదు, కొంతమంది మాత్రమే నాతో చెప్పున్నారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని దాంతోపాటు నా అభిప్రాయాన్ని కూడా కలిపి నేను ఇప్పుడు వ్యక్తపరచడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ప్లస్ 4వ వ్యక్తిగా ఇంకొక వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్కి మేము
చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సిబిఎన్ ఈజ్ అపరచానికుడు అని ఎందుకంటారు అన్నది ఇప్పుడున్న పరిపాలనలో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు సిఆర్డిఏ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా నారాయణ గారికి, ఆ తర్వాత డైనమిక్ లీడర్గా మా ఎమ్మెల్యేకి భాష్యం ప్రవీణ్ గారికి, వారి సహకారంతో కూడా ఇదంతా జరుగుతుంది డైనమిక్ లీడర్గా. దాంతోపాటు మా గ్రామ అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఉన్న ధర్మారావు గారికి, ప్లస్ మా దాంట్లో ఉన్న గ్రామ అభివృద్ధి దీంట్లో ఉన్న ఇప్పటి వరకు పాలు పంచుకున్న అందరి కార్యకర్తలకి అండ్ పెద్దలకి కూడా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా మేమేమి అనుకుంటున్నాము అన్నదే, మేము కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకుంటున్నాము ఏమిటి అన్నదంటే, నిన్నటి వరకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనుకున్నాము. ఆ నోటిఫికేషన్ కూడా ఈరోజు పబ్లిక్ పేపర్లో ప్రకటించేశారు. అది సరిపోయింది. దాంతోపాటు ముఖ్యంగా మిగతా ఏవి అడిగినా కానీ సిఆర్డిఏ గెజెట్ నోటిఫికేషన్లో లేవు కాబట్టి, ఆ యాక్ట్లో లేవు కాబట్టి ప్రతిదీ అడగాల్సిన అవసరం ఉంటుంది. అది అడిగినా కానీ ఇప్పుడు ఆ యాక్ట్లో వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ ఒకటే, రైల్వే యాక్ట్ ఉంది, పట్టాలు అక్కడ పడేసి వెళ్తారు, గ్రావెల్ అక్కడ తోలెళ్తారు. దాన్ని ఇప్పుడు ఎవరు సవరించలేరు కదా, ఎవరు ఏమీ చేయరు. అట్లనే సిఆర్డిఏ యాక్ట్ కూడా ఒకటి చేశారు. దాన్ని మార్చాలి అని అంటే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎలా రాశారు వాటన్నిటిని మార్చలేం. సో కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, అవి మాత్రమే మనం అడగగలుగుతాం. అది ఏమిటి అన్నది నాకున్న అవగాహన నేను అడుగుతున్నాను. ప్లస్ నాకున్న కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, వాటిని కూడా జోడీకరించి వాటిని నేను ఇప్పుడు మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. మీ అభిప్రాయాలు వచ్చినాయా? ఇంకా రాలా. ఓన్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ 2024 నుంచి చేస్తున్నాం అనేసి. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్లో మా ఈ గ్రామాలు 9 గ్రామాలు కూడా కలుపుతున్నారా లేదా? అది లేదనుకోండి, రేపు మళ్ళీ అంతా ఇచ్చిన తర్వాత రాజధాని లేదు అని అంటే ఏమిటి పరిస్థితి? ఆ గెజిట్ నోటిఫికేషన్ అదొకటి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత లోన్స్, దీని మీద ఎంత రాయితీలు ఇస్తున్నారు ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యమైనది కవులు. ఎందుకంటే లాస్ట్ 12 years బ్యాక్ ఒక సర్టెన్ అమౌంట్, నేను ఇప్పుడు అమౌంట్ కూడా దాన్ని చెప్పట్లేదు, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చారు 13 years బ్యాక్. 13 years బ్యాక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది? సో దాని మీద మేము కవులు పెంచి ఇవ్వాలి, కనీసంలో కనీసం 50,000 అన్నా చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఎకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, పెద్ద రైతులు ఉన్నారు, బాగుంది, వాళ్ళు కొంతవరకు వాళ్ళ ల్యాండ్ని ఎంజాయ్మెంట్లో ఉంది, వాళ్ళ ల్యాండ్కి వస్తుంది, రేపు అంతా బాగానే ఉంది. కానీ చిన్నకారు రైతులు ఏం చేస్తారు? అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే మీకు ఇప్పుడు కవులు 8,000 వస్తుంది, 16,000 వస్తుంది, 20,000 వస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఇంతకుముందు ఏదో ఒకటి చేసుకోవటానికి ఉండేది, వాళ్ళు వెళ్ళి పక్కయో వాళ్ళ పొలంలో చేసుకోవటానికో ఏదో ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఈ 15,000 మీద ఆధారపడాలి. సో అంత ఇస్తే సరిపోదు అనేసి దృక్పథం, ఆలోచన మాకుంది. ఇది దీని తర్వాత కొన్ని ఇంకా ఉన్నాయి చెప్పవలసినవి, అవన్నీ కూడా కొంతవరకు మీటింగ్లో వ్యక్తపరుస్తాము. మా డైనమిక్ లీడర్ భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు కదా, వారి ముందు, నారాయణ గారి ముందు వ్యక్తపరుస్తాం, వాళ్ళు సిఆర్డి అధికారుల ముందు వ్యక్తపరుస్తాం. పోలింగ్ వెళ్ళినందుకు మాత్రం సంతోషంగా ఉంది, నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎక్కువ శాతం ఉన్నారా ఊళ్ళో? ఉంటారండి, ఎక్కువ శాతం మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా 2 చేతులు కలిపితే క్లాప్స్లో వచ్చినట్టుగా వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. సో దాన్ని మనము ఎంతమంది ఉన్నారని కొలమానికి ఏమీ లేదు. దానికి కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరు ముందుకు వస్తారు ఏంటి అన్నది తీసుకున్న దాన్ని బట్టి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో రేపటి రోజు జరగబోయేది ఏందో చూసి ఇద్దామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే లాస్ట్ వరకు చూసి ఇద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైనా ఉంటే కనుక నేను నా సమాధానం వ్యక్తపరచగలుగుతాను. సరే, 19 కాలంలో అమరావతి వర్క్ ఎలా జరుగుతుంది? నిర్మాణ పనులు బాబు గారు ఉన్నప్పుడు బాగానే జరిగిందండి. గత 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 18 months అయిపోయినాయి. అంతకుముందు నిడివిలో ఎలా జరిగింది అన్నది మనం ఎవరు చెప్పవలసింది ఏమీ కాదు. అది ఎలా జరిగింది, గ్రావెల్ కూడా ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి, 3 రాజధానులు మొక్కలాటలాడిని, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం వ్యక్తపరచుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు అన్నది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది.
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా వెళ్తుందో అలా జరుగుతుంది. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ హైదరాబాద్ నుంచి మా వియ్యంకులు వారు వస్తే ఆయన్ని తీసుకొని చూపిద్దామని వెళ్ళాను. అదంతా చూసొచ్చాము. సీఎం రెసిడెన్స్ కానీ, హైకోర్టు దగ్గర కానీ, జడ్జి క్వార్టర్స్ దగ్గర కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కానీ, మిగతా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. పోలింగ్ కింద మా గ్రామం, మా రెవెన్యూ గ్రామం అంటే ఎండ్రాయి, చావుపాడు 2 గ్రామాలు పాజిటివ్గానే ఉన్నాయి, ఇష్టానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ కొన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒకటి, కౌలు కనీసం 10 సంవత్సరాల కింద 30,000 ఇచ్చారు, ఇప్పుడు 50,000 ఇవ్వాలని అడుగుతున్నారు. రెండోది, ఎక్కడిస్తారు ఫ్లాటు? 4 విలేజెస్కి ఇస్తారా, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఇస్తారా? మాకేంటంటే క్లారిటీ ఇవ్వలేదు. కానీ మేము ఇప్పుడు హానిక గ్రామసభలో అడుగుతాము. మా ఎమ్మెల్యే గారు చెప్పటం 4 ఊళ్ళల్లో ఇచ్చి ఏ ఎండ్రాయి కానీ కర్లపూడి కానీ ఈ 2 విలేజెస్లో ఎక్కడో సాటి ఇస్తాము అన్నట్టుగా చెప్పారు. తర్వాత లోన్స్, సరే ఇప్పుడు మన వాళ్ళు కూడా అడిగారు, అది తీసేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు అనేది కూడా ఒక మంచి పాయింటే. ఎందుకంటే రైతులకు అక్కడ బాగా లేట్ అవటం అనే కారణం కూడా జగన్ గవర్నమెంట్. ఇవాళ చంద్రబాబు గారికి ఎదురులేదు. చంద్రబాబు గారు, నారాయణ గారు, మాకు మా ప్రియ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే ప్రవీణ్ గారు, మా గ్రామం ఇవన్నీ తీసుకోవడానికి కూడా ఆయన ప్రోద్బలం ఎక్కువ ఉందనే మేము భావిస్తున్నాం. మా దాంట్లో దాదాపు ఇప్పుడు ఈరోజు మేము ఒక 200 ఎకరాలు ఇచ్చేదానికి రైతులు ఒప్పుకున్నారు. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే ఫోటోస్టాట్ కాపీలు కూడా పంపించారు. ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. తర్వాత ఈ పూలింగ్ వల్ల ఏమి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ సిఆర్డిఏ నిన్న నారాయణ గారు కూడా చెప్పడం తొందరగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అది చేయగలిగితే ఇంకా ఫర్దర్గా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం పెడుతున్నారు అనేది కూడా కొంచెం ఆయన చెప్తా ఉన్నాడు, ఎయిర్పోర్టు అది ఇదని. మా గ్రామాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ప్యాకేజ్ వచ్చేతలకి మాకు చెప్పింది నారాయణ గారు ఒకసారి వచ్చారు ఈ గ్రామంలో. ఆ రోజు అడిగారు క్యాపిటల్ గెయిన్స్ గురించి, ప్యాకేజీని గురించి, కౌలు గురించి ఇవన్నీ అడిగితే నారాయణ గారు ఏం చెప్పారంటే, ప్యాకేజీ అయితే కష్టం, మార్చలేము, కౌలు అనేదానికి బాబు గారికి తీసుకెళ్ళి చెప్తామన్నారు. మేము ఆశిస్తున్నాం కౌలు గ్యారంటీగా 50,000 చేస్తారని. అది చేస్తే బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా మాకు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ల్యాండ్ తీసుకుని రైతులు సంతోషపెడతారు. అన్నీ ఇక్కడ ఈ ఊర్లో పెద్ద రైతులు తక్కువ, అంతా ఎక్కువ సన్నకారు రైతులు ఎక్కువ. పెద్ద రైతులు అనేవాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉంటారు. 10 ఎకరాల లోపు వాళ్ళే అంతా. కనుక అందరూ వాళ్ళకి కావాల్సిన కౌలు కొన్ని పెంచి జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా జరుగుద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు శ్రీనాథ్ చౌదరి, మా ఊరు ఎండ్రాయి అండి. ఈరోజు మాకు జరుగుతున్న గ్రామ సభకి సంబంధించి సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మాకు సిఆర్డీ ఆఫీస్కి సంబంధించి మా ఊరు రైతులందరికీ కూడాను ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి అంటే కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని క్లారిఫికేషన్ తీసుకొని ఇక్కడ మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఇప్పుడు దాకా మాకు ఉన్న డౌట్స్ ఏంటంటే, కౌలు ఎంత ఇస్తారు, ఆ కౌలు పరిస్థితి ఏంటి, ఒకవేళ కనుక ఈ కౌలు పరిస్థితి ఏంటి అంటే, లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినది 30,000 దాకా పే చేసినట్టున్నారు. ఈ 30,000 కాకుండా యాజ్ పర్ ద సినారియో రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగిపోయి ఉంది. దానికి తగ్గట్టుగా మాకు ఏదైనా ప్యాకేజీని కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే ఈరోజు ఈ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజిట్ నోటిఫికేషన్లో రాజధాని రీజన్ కిందకి రావడం జరిగింది, పరిసర ప్రాంతాల కిందకి మాత్రమే ఉన్నది. ఒకవేళ కనుక 3 years తర్వాత మన గవర్నమెంట్ కనుక లేకపోతే అప్పుడు వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరి పరిస్థితి ఏంటి? సో దీన్ని గెజిటెడ్ నోటిఫికేషన్లు కనుక మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉన్నట్లయితే మాకు కూడాను కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా
మాకు రైతులందరూ కూడాను బ్యాంక్స్లో పెట్టుకుని ఉన్నారు. అందరూ కూడా సన్నకారు రైతులే ఉంటారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళ పొలాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను బ్యాంక్స్ నుంచే తీసుకొని అప్పు తీసుకొని పొలాలు వేసేవాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత మేరకు వీలు కలిగేలాగా, ఎంత మేరకు వీలైతే అంత, ఐ మీన్ లాస్ట్ టైము 1.5 lakh దాకా ఏమో సబ్సిడీ లాగా ఇచ్చినట్టు ఉన్నారు. అలా కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా మీరు దాని గురించి ఏదైనా అవగాహన ఒక వర్డ్ చెప్తే బాగుంటుంది అన్నది నేను ఉద్దేశం అండి. దీంతో పాటుగా మేము ఇంకోటి ఏంటంటే, మాకిచ్చే ఏదైతే స్థలాలు కానివ్వండి, 2 విలేజెస్ కలిపి ఒక చోట ఇస్తున్నారా, లేదంటే ఏ విలేజ్కి ఆ విలేజ్ ఇస్తున్నారా అన్నది మాకు ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్క రైతుకి, పొలం ఇచ్చే ప్రతి ఒక్క రైతుకి కూడాను దాని మీద అవగాహన లేదు. వీళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే, మా తాతల నాటి ఆస్తులు ఇస్తున్నాం, దీనికి సంబంధించి మాకంటూ ఒక గ్యారంటీ ఉండాలి కదా అన్న ఉద్దేశం ప్రతి ఒక్క రైతుకి ఉంది. ఒకవేళ కనుక దీని గురించి పూర్తి అవగాహన రైతులకు కల్పించినట్లయితే మా విలేజ్కి సంబంధించిన రైతులు అందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతమంది అంతమంది అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడాను స్వతంత్రంగా వచ్చి వాళ్ళది సిఆర్డీలో ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాం. అయితే ఈ చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళకున్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కానీ కనుక చేసినట్లయితే ఎప్పుడూ కూడాను మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాది చావుపాడు ఎండ్రాయి 2 రెవెన్యూలు ఒకటేనండి. మరి ఒకటికి ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒకసారి దాని గురించి కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. రాజధాని పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం జనాలు ఒక విలేజ్ని తలపించేలాగా పనులు జరుగుతున్నాయి. అందరూ కూడాను డౌట్లు ఉండి అవునా కాదా, ఈ పుకార్లు ఏదో అయితే ఉన్నాయో ఈ పుకార్లన్నింటినీ డౌట్ని వ్యక్తం చేసుకోవడం కాదు, క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి పనిచేసి చూసి వచ్చిన తర్వాత మాట్లాడటం మానేశారు. చూడకముందు మాట్లాడే విధానం వేరు, చూసిన తర్వాత విధానం వేరు. ఎందుకంటే లైవ్లో ఉంటేనే కదా అందరికీ తెలుస్తుంది. అదైతే కన్ఫామ్గా ఉందండి. అప్పుడు లాస్ట్ 5 yearsకి ఇప్పటికీ ఆ వేరియేషన్ తెలుస్తుంది. అదైతే ఉందండి. బాగా చాలా స్పీడ్ జరుగుతుంది. మేము ఇంతే స్పీడ్ తోటి మా విలేజ్ని కూడా అందరికన్నా ముందేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. మాది ఫస్ట్ అండి, చంద్రబాబు గారు ఫస్ట్ తీసుకున్నప్పుడు మా భూమి వచ్చేసి ఎకరం 30 లక్షల నుంచి 40 లక్షల దాకా పలికిందండి. ఇప్పుడు ఎప్పుడైతే మన రాజధాని రైతులు 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం ఫలమే ఇదంతా కూడాను. నిజంగా చెప్పాలంటే మేము ముందు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద నగరాన్ని నిర్మించడానికి బాబు గారికి సహాయం చేసినందుకు ముందు 29 గ్రామాల రైతులు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ త్యాగం అది. ఉద్యమాలు అనేవి జరుగుతాయి అంటారు కానీ కొన్ని ఉద్యమాలు మనలోంచి వచ్చే ఉద్యమాలను నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్యమం ఏదంటే ఇది అమరావతి ఉద్యమం అండి. ఒక రైతు తనకున్న 300 ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ, ఎకరం అనుకోండి, అరెకరం అనుకోండి, తన సొంత పొలాన్ని దున్నుకుంటా ఉన్న రైతు ఈరోజు జనాలందరి కోసం ఇస్తున్నారంటే త్యాగం కాదంటారా? ఈ త్యాగాన్ని గుర్తించాలి అంటే 29 గ్రామాల రైతు ప్రతి ఒక్క రైతుకు కూడాను నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు చేసిన త్యాగం వల్లే ఈరోజు మాకు ఎకరం వచ్చి 1.5 కోటి దాకా పలుకుతుంది అంటే అది వాళ్ళ త్యాగమే. దీన్ని మనసులో పెట్టుకొని ఇంత పెరుగుతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే పనిని అందరూ ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది. ఎండ్రాయి గ్రామంలో అయితే రైతులు భూములు ఇచ్చేదానికైతే సుముఖంగానే ఉన్నారు. అత్యధిక శాతం మంది భూములు ఇచ్చేదానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని డిమాండ్స్ అయితే చెప్తున్నారు. ఇచ్చే స్థలంలో కొంత గజాలు పెంచడం కానీ, రైతు కూలీ పెన్షన్ పెంచడం కానీ ఖచ్చితంగా చేయాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఫ్లాట్లు కూడా తమకు దగ్గరలో ఇవ్వాలని, సమీపంలో ఉన్న గ్రామంలో ఇవ్వాలని చెప్పని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రుణమాఫీ విషయంలో కూడా ఇతర గ్రామాలకు ఏ విధమైనటువంటి నిబంధనలు వర్తింపజేస్తున్నారో అవి వర్తింపజేయాలని కోరుతున్నారు. అలాగే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందని, రాజధాని డెవలప్మెంట్లో తాము భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతోనే భూములు ఇస్తున్నామని చెప్పని అయితే వారు చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, ఎండ్రాయి నుంచి.